మీకోసం ఈరోజు స్నాక్ తీసుకొచ్చేసాను. చాలా సింపుల్ అయిన స్నాక్. మరి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు వెజిటేరియన్లో రకరకాల స్నాక్స్ చూపిమని. మరి మనం పన్నీర్తోనే కాదండోయ్, వేరే అంటే పప్పులతోని కూడా మనం చక్కటి స్నాక్ చేసుకోవచ్చు. సో ఈరోజు మీకోసం 3 బీన్స్తోని నేను స్నాక్ చేసి చూపించబోతున్నాను. చాలా హెల్దీ అయినవి. అలాగే మనం డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై, లేదంటే కొంచెం ఆయిల్ వేసుకొని చేస్తే పాన్ ఫ్రై అంటారు, కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని చేస్తే షాలో ఫ్రై అంటారు, ఎక్కువగా కడాయిలో ఆయిల్ వేసుకుంటే అది డీప్ ఫ్రై అంటారు. సో మరి 3 బీన్స్ వేసుకొని హెల్దీ అయిన స్నాక్ మీకోసం, అది కూడా పాన్ ఫ్రై. ఈరోజు నేను 3 బీన్స్ ఏవైతే వాడుతున్నానో ఇవి మన కాబూలీ శనగలు నానబెట్టి ఉడకబెట్టుకున్నాను. సో గ్రైండర్లో వేసుకుందాం. అలాగే గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ, ఈ పచ్చి బఠానీని కూడా నేను కాస్త బాయిల్ చేసుకున్నాను. అలాగే బొబ్బర్లు, ఈ బొబ్బర్లను కూడా నేను నానబెట్టుకొని ఉడికిచ్చేసుకున్నాను. మనం ఎప్పుడన్నా తాలింపు వేసుకొని బొబ్బర్లు శనగలు అలా తాలింపు వేసుకొని తింటాం కదా, అలా తినకుండా మీరు కొంచెం హోటల్ స్టైల్లో టిక్కీస్ లేదంటే ప్యాటీస్ అలా చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. కాస్త సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఫస్ట్గా మనం కొంచెం బరకుగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, నేను కొంచెం బరకుగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా బరకుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కారంకి కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకటేసారి గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు ఎండుమిరపకాయల పొడి వాడుతున్నాను, అంటే చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నాను కాబట్టి నేను పచ్చిమిరపకాయలు వేసుకోలేదు. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి మార్చేసుకుందాం. ఇందులో మనం ఇప్పుడు గరం మసాలా, అలాగే చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మీకు ఫ్లేవర్కి తగ్గట్టు మీరు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆమ్చూర్ పొడి, కొంచెం పులుపు ఇవ్వటం కోసం ఆమ్చూర్, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. మరి సాల్ట్ ఆల్రెడీ నేను గ్రైండర్లో వేసుకున్నాను కదా, సో మరీ ఎక్కువగా కూడా వేసుకోకండి. ఫస్ట్ మనం మిక్స్ చేసుకుని టేస్ట్ చేసుకున్న తర్వాత మనం అవసరమైతే సాల్ట్ వేసుకోవచ్చు. చూడండి, ఈ మిశ్రమము నేనేం చేశానంటే ఈరోజు ఈ బఠానీలని ఎక్కువగా ఉడకబెట్టుకోలేదు, కాస్త తక్కువగా ఉడకబెట్టుకున్నా కాబట్టి నాకు బైండింగ్ అవ్వట్లేదు. మీరు కావాలంటే కొంచెం ఓవర్గా కుక్ చేసుకొని అప్పుడు మీరు గ్రైండ్ చేసుకుంటే మీకు బైండింగ్ ఈజీగా అవుతుంది. సో మరి నేను బైండింగ్ కోసము మీకు చెప్తూ ఉంటా కదా, బైండింగ్ కోసం మీరు ఓట్స్ అన్నా, శనగపప్పు అన్నా, శనగపిండి అన్నా, లేదంటే కార్న్ మీల్ అన్నా, అలాంటివన్నీ మీరు వేసుకొని బైండింగ్కి వాడుకోవచ్చు. సో నాకు బంగాళదుంప రెడీగా ఉంది. సో నేను కాస్త బంగాళదుంప వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. బంగాళదుంప వేస్తే కూడా మనకి బైండింగ్కి ఈజీగా అవుతుంది. సో మరి ఇక్కడ పెనం కూడా రెడీగా ఉంది. మరి టిక్కీస్ అనండి, ప్యాటీస్ అనండి, చేసే ముందు ఒక్కసారి ఈ మిక్చర్ని చెక్ చేసుకుంటే కొంచెం పుల్లగా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎప్పుడు పెద్దగా కబాబ్స్ చేసుకున్నట్టు చేసుకోవాలని ఏం లేదు, కొంచెం చిన్నగా చూడండి, ఇలా ఇంకా చిన్నగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. సో ఇలా చిన్నగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసి రెడీ పెట్టుకొని సిల్వర్ ఫాయిల్ లేదంటే ప్లాస్టిక్ ర్యాప్ వేసుకొని గెస్ట్లు వచ్చే ముందు మీరు పెనం ఆన్ చేసి పెనం మీద కొంచెం ఆయిల్ వేసి కుక్ చేయండి, 2 వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు. అప్పుడు వేడిగా ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకి కానీ సర్వ్ చేసినట్టు మనకి ఫీలింగ్ కలుగుతుంది.